ప్రైజ్ ద లార్డ్. యేసు రక్తమే జయము. మన రక్షకుడు మన విమోచకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అందరికీ వందనాలు. చిన్న ప్రార్థన ద్వారా ఈ రాత్రికాల వాక్య ధ్యానం చేసుకుందాము. పరిశుద్ధుడ మహాగణుడైన దేవ యేసయ్య, సర్వాధికారి నాయన, మీకే వేలాది వందనములు, కృతజ్ఞత, స్తుతి, స్తోత్రం చెల్లించుకుంటున్నాను దేవ ఈ రాత్రికాల సమయంలో ప్రభువా, వాక్య భాగం ధ్యానిస్తుండగా వాక్య భాగం మాకు అర్థమైనట్టు సహాయం చేసి మీ కృపలో మమ్మల్ని బలపరిచి స్థిరపరిచి నీ మాదిరిగా మమ్మల్ని నడిపించమని ఈ చిన్న ప్రార్థన ప్రభువు యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్ ఆమెన్. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 17వ వచనము. వారి పాపములను వారి అక్రమములను ఇక ఎన్నటికీ జ్ఞాపకం చేసుకొనును అని ప్రభు చెప్పుచున్నాడు. ఆమెన్. దేవుడి వాక్య భాగం దీవించును గాక. ప్రభునందు ప్రియులారా, ఇక్కడ వాక్య భాగంలో మనము గమనించి చూసినట్లయితే వారి పాపములను వారి అక్రమములను ఇక ఎన్నటికీ జ్ఞాపకం చేసుకొనునని ప్రభు చెప్పుచున్నాడు. అదేవిధంగా మనము వాక్య భాగంలో గమనించి చూసినట్లయితే ఇర్మీయా గ్రంథం 31వ అధ్యాయం 31వ వచనంలో, ఇదిగో నేను ఇజ్రాయేలు వారితోనూ యూదా వారితోనూ క్రొత్త నిబంధన చేయు దినములు వచ్చుచున్నవి, ఇదే యెహోవా వాక్కు. ఇర్మీయా గ్రంథం 31వ అధ్యాయం 34వ వచనంలో, నేను వారికి దేవుడిని యందును వారు నాకు జనులగుదురు, వారు మరి ఎన్నడూను యెహోవాను గూర్చి బోధ నొందుదుము అని తమ పొరుగు వారికి తమ సహోదరులకు గాని ఉపదేశం చేయరు. నేను వారికి దోషములను క్షమించి వారి పాపములను ఇక ఎన్నడను జ్ఞాపకం చేసుకొనను గనుక అలుపులేమి గనులేమి అందరూ నా నెరుగుదురు, ఇదే యెహోవా వాక్కు. ఇర్మీయా గ్రంథం 50వ అధ్యాయం 20వ వచనంలో, ఆ కాలమున ఆనాటి ఇజ్రాయేలు దోషమును వెతికినను అది కనపడకుండును, యూదా పాపములు వెతికినను అవి దొరకవు, చేసిన వారిని నేను క్షమించను, ఇదే యెహోవా వాక్కు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 7వ వచనం, దేవుని కృప మా దేశం బట్టి ఆ ప్రియుని యందు ఆయన రక్తం వలన మనకు విమోచన, మనకు మన అపరాధములకు క్షమాపణ మనకు కలిగి ఉన్నది. హెబ్రీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 10వ వచనంలో, ఆ దినములైన తర్వాత ఇజ్రాయేలు ఇంటి వారితో నేను చేయబోవు నిబంధన ఏదనగా వారి మనసులో నా ధర్మ విధులు ఉంచును, వారి ఉదరం మీద వాటిని వ్రాయుదును, నేను వారికి దేవుడిని యుందును, వారు నాకు ప్రజలై యుందురు. మత్తయి సువార్త 22వ అధ్యాయం 37వ వచనంలో, అందుకైన నీ పూర్ణ హృదయంతో, నీ పూర్ణ ఆత్మతో, నీ పూర్ణ మనసుతోను నీ దేవుడిని ప్రభువుని ప్రేమింపవలనదే. చివరిగా ఒక మాట, యెషయా గ్రంథం 43వ అధ్యాయం 25వ వచనం, నేనే నా చిత్తానుసారంగా నీ అతిక్రమమును తుడిచివేయుచున్నాను, నేను నీ పాపములను జ్ఞాపకం చేసుకొనును. ఆమెన్. దేవుడి వాక్య భాగం దీవించును గాక. చిన్న ప్రార్థన చేసుకుందాము. పరిశుద్ధుడ ప్రేమగల దేవ యేసయ్య, మీరు ఇచ్చిన వాక్యాన్ని బట్టి ప్రభు మీ కృతజ్ఞత చెల్లించుకుంటున్న దేవ మీరే మాకు బోధ చేయువారై ఉన్నారు తండ్రి. మీ యందు భయభక్తులు కలిగి నీకు మాదిరిగా నడుచుకున్న శక్తిని బలాన్ని మాకు అనుగ్రహించమని, మీ కృపలో బలపరచమని చిన్న ప్రార్థన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్.